నాబార్డు సహకారంతో లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ వారు గ్రామీణ మహిళలతో స్వయం ఉపాధి కోసం చిరు ధాన్యాలను ఉపయోగించి విలువైన ఆహార పదార్థాలను తయారు చేసి నేడు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హాజరు కాగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు స్వయం ఎదుగుదల ఎంతో అవసరమని, స్వయం ఉపాధి కోసం విలువైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన మా వంతు సహకారం ఎంతో ఉంటది అని ఆమె మాట్లాడింది. అనంతరం మహిళలు తయారు చేసిన ఆహార పదార్థాలను తిని చూసి లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ వారిని అభినందించారు. వీళ్ళు వచ్చి నాకు ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా సరే కొంచెం ముందు వెనుకనైనా ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. ఎందుకంటే ఇట్లాంటివి నాకు కూడా ఇష్టం. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా బలపడ్డప్పుడు వాళ్ళు ఏదైనా కానీ మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారు. ఒక మహిళకి ఆత్మధైర్యం రావాలంటే ఆర్థికంగా కూడా బలపడాలి. మరి అట్లాంటి వాటికి వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయడం మంచిది. అందులో ఇది ఆరోగ్యకరమైనది కూడా. మిలెట్స్ అనేది ఇప్పుడు ఇందాక తను చెప్పిండ్రు, మిలెట్స్ అనేది ఎంతో వాళ్ళు మొలకలు కట్టిన మిలెట్స్ తోటి చేస్తున్నాం అన్నారు. అది ఎంతో ఆరోగ్యకరమైనది. మరి అందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మహిళలని ఎంకరేజ్ చేసి నేను దానికన్నా ముందే వాళ్ళతో మాట్లాడుతుండే, ఇక్కడ మన దగ్గర మహిళలని ఎట్లా మనము ఆర్థికంగా బలపరవాలి దానికోసం అని చెప్పి ఇంకా ఏమైనా వేరియస్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఏం స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కనుక్కోమని చెప్తుండే. అప్పుడే ఇది వినేసరికి ఇది ఇంకా మంచిగా అనిపించింది. మరి ఇక్కడ లోకల్లో కూడా నేను ఆ రోజు వీళ్ళతో అన్నా, మరి లోకల్లో కూడా మనం స్టాల్స్ అనేది పెట్టిపియాలి. ఎందుకంటే ఎక్కడనో పోయి మనం చేస్తున్నాం, అది చాలా మంచిగా ఉంది. ముంబై దాకా వెళ్ళొచ్చిండ్రు, చాలా సంతోషం. అందులో 50,000 సేల్స్ చేసిండ్రు అన్నారు కదా. 1 డేలో 50,000 సేల్స్ అనేది అది చాలా మంచిగా రీచ్ అయిండ్రు మీరు టార్గెట్కి. మరి ఇక్కడ లోకల్గా కూడా మరి మనము ఎంకరేజ్ చేయాలి మహిళల్ని. మరి లోకల్గా కూడా మీరు అందరు స్టాల్స్ పెట్టుకోండి. స్టాల్స్ పెట్టుకోవడానికి నా వల్ల అయినది నేను తప్పకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా. అక్కడికి ఆ స్టాల్స్ దగ్గరికి కూడా నేను వచ్చి తప్పకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా. ఇంకా ఇదే కాకుండా మీరు ఇందాక చెప్పినా కూడా నేను తప్పకుండా ఆలోచించి ఏ పాసిబిలిటీ ఉన్నా కానీ మీకు తప్పకుండా నేను చెప్తాను. మరి మీరందరూ కూడా కంపెనీ అన్నారు, మరి అది పెట్టుకుంటే అందరు ఏంటంటే నేర్చుకొని మధ్యలో వదిలేయడం కాదు, అది ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో 2 రోజులు 3 రోజులు చూసి ఏముంది పట్టు అనే పక్కకి పెట్టడం కాదు. మనం ప్రయత్నిస్తే ఏదైనా కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మరొకసారి నాబార్డు ఇంకా లక్ష్యం వాళ్ళకి థ్యాంక్ యూ అండి.